progressions లో long answer type లో if the geometric progressions 162, 54, 18 so on so and 2 by 81, 2 by 27, 2 by 9 therefore have their nth terms equal, find the value of n. అంటే ఇక్కడ మనకి టూ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. ఈ టూ ప్రోగ్రెషన్స్ నుంచి nth టర్మ్ ని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టర్మ్ దీంట్లో 162 ఉంది, దీంట్లో 2/81 ఉంది. అలాగే సెకండ్ టర్మ్ 54 అండ్ 2/27. అలాగే థర్డ్ టర్మ్ 18, థర్డ్ టర్మ్ 2/9. ఇలా టర్మ్స్ ఉన్నాయి. nth టర్మ్ ఈక్వల్ అన్నప్పుడు మనకి టూ ప్రోగ్రెషన్స్లో 10th టర్మ్ కానీ 11th టర్మ్ కానీ 20 టర్మ్ కానీ ఏదో ఒక టర్మ్ ఈక్వల్ ఉంది. అక్కడ ఆ టర్మ్ ఏంటనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఈఏజీపీ ఒక్కొక్క ప్రోగ్రెషన్ తీసుకునే వాటికి ఎంత టర్మ్ రాయడం. ఈఏజీపీ 162, 54, 8. ఎంత టర్మ్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనం ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ రేషియో, ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ రేషియో. ఫస్ట్ టర్మ్ A ఈక్వల్ టు 162. ఫస్ట్ టర్మ్ అంటే ఒక ప్రోగ్రెషన్ అనేది దేంతో స్టార్ట్ అయిందో అదే ఫస్ట్ టర్మ్ ఉంది. అంటే ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రెషన్ 162తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ 162. అలాగే నెక్స్ట్ కామన్ రేషియో. కామన్ రేషియో R ఈక్వల్ టు A2 డివైడెడ్ బై A1. మరి R వాల్యూ A2 సెకండ్ టర్మ్. What is the second term of 54 divided by 162? 54 కి చూస్తే మరి 18 టేబుల్లో లేకపోతే 2 టేబుల్లో 2 2 జా 4, 2 7 జా 2 8 జా 2 1 జా 9 3 జా 9 9 జా 3 1 జా 3 జా. సో కామన్ రేషియో R ఈక్వల్ టు 1/3. కామన్ రేషియో R ఈక్వల్ టు 1/3. ఇప్పుడు nth టర్మ్ ఆఫ్ జీపీకి nth టర్మ్ ఆఫ్ ఏ జీపీ, nth టర్మ్ ఆఫ్ ఏ జీపీ, nth టర్మ్ ఆఫ్ ఏ జీపీ an ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1. సో a ఇంటూ a, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? ఫస్ట్ టర్మ్ 162 ఇంటూ r వాల్యూ 1/3 పవర్ n మైనస్ 1. So an nth term of a GB 162, 1 square 1, 1 power 3 1, 1 power 4 1. 1 కి ఎంత నెంబర్ పవర్ ఉన్నా దాని వాల్యూ 1 అవుద్ది. ఇక్కడ మాత్రము 3 పవర్ n మైనస్ 1. సో nth టర్మ్ ఆఫ్ ఏ జీబీ 162 ఇంటూ 1 అంటే 162 డివైడెడ్ బై 3 పవర్ n మైనస్ 1. అంటే టూ ప్రోగ్రెషన్స్లో ఫస్ట్ ప్రోగ్రెషన్కి ఇలా 162, 54, 18 ఫస్ట్ టర్మ్ A ఈక్వల్ టు 162, కామన్ రేషియో R ఈక్వల్ టు A2 బై A1. అలా A2 అంటే మనకి సెకండ్ టర్మ్ 54 డివైడెడ్ బై 162. దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు కామన్ రేషియో 1/3 వచ్చింది. nth టర్మ్ ఐడెంటిఫై చేయాలంటే మినిమం ఇన్ఫర్మేషన్ మనకి ఏం తెలిసి ఉండాలంటే ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ రేషియో ఇన్ ఏజీపీ. an ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1. nth టర్మ్ ఆఫ్ జీపీకి ఫార్ములా an ఈక్వల్ టు 162 ఇంటూ what is the r? R equal to common ratio 1/3 power n minus 1. 162 into 1 square 1 power 3 1 power 4. 1 కి ఇక్కడ పవర్ ఎంత నెంబర్ ఉన్నా మళ్ళీ 1 ఉంది. 3 పవర్ n minus 1 రాస్తాము. 162 into 1 అంటే 162 డివైడెడ్ బై 3 పవర్ n minus 1. ఇలా ఫస్ట్ ప్రోగ్రెషన్ కి nth టర్మ్ ఎలా ఫామ్ చేస్తామో సెకండ్ ప్రోగ్రెషన్ కూడా nth టర్మ్ ని అలానే ఐడెంటిఫై చేయాలి. అది చూద్దాం. సెకండ్ ప్రోగ్రెషన్ కి nth టర్మ్ ఐడెంటిఫై చేయడం. 2/81, 2/27, 2/9 ఇలా జీపీ సెకండ్ జీపీ. దీంట్లో మళ్ళీ సేమ్ మనకి ఫస్ట్ టర్మ్ A ఈక్వల్ టు 2/81. నెక్స్ట్ కామన్ రేషియో R ఈక్వల్ టు A2 డివైడెడ్ బై A1. R ఈక్వల్ టు A2 అంటే సెకండ్ టర్మ్ 2/27 డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ 2/81. ఇలా రెండు ఫ్రాక్షన్స్ ఉండి మళ్ళీ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ బై న్యూమరేటర్లో మళ్ళీ ఒక ఫ్రాక్షన్, డినామినేటర్లో ఇంకొక ఫ్రాక్షన్. ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు a బై b
బై సి బై డి. అంటే న్యూమరేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. న్యూమరేటర్లో ఉన్న ఫ్రాక్షన్ అంటే ఏ బై బి, మరి డినామినేటర్లో ఉన్నది రెసిప్రోకల్ అవుతుంది. సి బై డి ఉన్నది డి బై సి అవుతుంది. కాబట్టి సేమ్ ఆర్ ఈక్వల్ టు 2/27 ఇంటూ 2/81ని 81/2, 2 క్యాన్సిల్ అయిపోయింది. 27 1 జా 27 3 జా 81. సో ఆర్ ఈక్వల్ టు 3 వచ్చేసి. దీనికి కూడా మళ్ళీ ఎంత టర్మ్ ఐడెంటిఫై చేస్తే ఏఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 ఎంత టర్మ్ ఆఫ్ ఏ జీబీకి ఫార్ములా. సో ఏఎన్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 2/81 ఇంటూ ఆర్ వాల్యూ 3 పవర్ n మైనస్ 1. ఇది ఐడెంటిఫై చేయాల్సింది. ఇక్కడ రెండు ఎంత టర్మ్స్ ఎలా ఉన్నాయి అనే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చింది. If the geometric progressions 162, 54, 18 so on so and 2/81, 2/27, 2/9 so on so have they nth terms equal. nth terms రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రెషన్ కి nth టర్మ్ వచ్చేసి 162/3 పవర్ n మైనస్ 1. అలాగే సెకండ్ ప్రోగ్రెషన్ కి nth టర్మ్ ఆఫ్ జీబీ 2/81 ఇంటూ 3 పవర్ n మైనస్ 1. మరి ఈ రెండు ఈక్వల్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 162 ఉంది. 162 డివైడెడ్ బై 3 పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు 2/81 ఇంటూ 3 పవర్ n మైనస్ 1. 3 పవర్ n మైనస్ 1 ని చేంజ్ చేస్తే 162 ఇంటూ 81/2 అవుద్ది. చేంజ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 3 పవర్ n మైనస్ 1 ఇంటూ 3 పవర్ n మైనస్ 1. మరి 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 81కి 3 పవర్ 4 రాయొచ్చు. 3 పవర్ 4 ఇంటూ 3 పవర్ 4. ఇక్కడ కూడా 3 పవర్ n మైనస్ 1 ఇంటూ 3 పవర్ n మైనస్ 1. సింప్లిఫై చేయకుండా రెండు మల్టిప్లికేషన్ ఉన్నాయి. ఇది ఫస్ట్ దానికి ఈక్వల్, లేకపోతే సెకండ్ దానికి ఈక్వల్ చేస్తే 3 పవర్ 4 ఈక్వల్ టు 3 పవర్ n మైనస్ 1. ఇలా మరి బేసెస్ సేమ్ ఉండి పవర్స్ని యాడ్ చేయకుండా ఈక్వల్ ఉన్నప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే ఇఫ్ a పవర్ m ఈక్వల్ టు a పవర్ n దెన్ m ఈక్వల్ టు n. అంటే బేసెస్ సేమ్ ఉంది, ఈక్వల్ సింబల్ ఉంటే పవర్స్ని జస్ట్ ఈక్వల్ చేస్తారు. అంటే 4 ఈక్వల్ టు n మైనస్ 1. మైనస్ 1 ని చేంజ్ చేస్తే 4 ప్లస్ 1 ఈక్వల్ టు n. 4 n ఈక్వల్ టు 4 ప్లస్ 1 5. అంటే ఇక్కడ మనకి వాల్యూను ఐడెంటిఫై చేయమని చెప్పండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అంటే n ఈక్వల్ ఏంటంటే 5 వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 162, 54, 18 దీంట్లో ఫిఫ్త్ టర్మ్ ఏ నెంబర్ అయితే ఉంటుందో అలాగే 2/81, 2/27, 2/9 లో కూడా ఫిఫ్త్ టర్మ్ అదే నెంబర్ ఉంటుంది.